ఓ ప్రక్కన మా పోలీస్ మిత్రులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దాన్ని కక్షపూరితం అనేది ఎంతవరకు సమంజసమని హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. వారు పెట్టిన పార్టీ మీటింగ్లో ప్రభుత్వ అధికారులపై పోలీస్ అధికారులను పేర్లను ప్రస్తావన చేస్తూ మేము వచ్చినాక బుద్ధి చెప్తామంటా ఉన్నారు. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు. ఈ విధంగా బహిరంగంగా హెచ్చరించడం నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని, ఒక మాజీ మంత్రిగా మీ హుందత్వానికి ఇది తగదని చెప్తా ఉన్నాను. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి అధికారికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ మిత్రులు చట్ట పరిధిలో పనిచేసి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని పనిచేసే ప్రతి అధికారికి మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎవరో భయప్రాంతులు చేసుకొని ముందుకు నడపాలని సంకల్పన చేసే వారిపై, చట్టాలను ఉల్లంఘించే వారిపై తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వారి ప్రతిపక్షాలకు సంబంధించిన మరి చప్పుళ్లకో బెదిరింపులకో భయపడ్డని మా అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఒక పొలిటికల్ టూరిజం కింద మీ ఐటీ సెల్ రాసిచ్చిన సత్యదూరమైన మాటలు కొద్దిగా మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వారికి అవగాహన ఉంది కనుక వారికి సంబంధించిన సోషల్ మీడియా ఏదంటే అది పెట్టే కార్యక్రమం చేస్తే అదేవిధంగా మాట్లాడడం ద్వారా ఈరోజు సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని ప్రస్తుతంగా కనబడుతోంది. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు ఉందని అడుగుతా ఉన్నాం. థర్డ్ డిస్కామ్ గురించి మాట్లాడుతూ ఉచిత కరెంటు నిలిపివేయడానికి, రైతు సంక్షేమానికి ఇబ్బంది జరుగుతుందని సత్యదూరమైన మాటలు మాట్లాడుతాను. ఈరోజు రైతు సోదరులకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. రైతు డిస్కామ్కు సంబంధించి రైతుకు మేలు చేసే ప్రయత్న భాగంలోనే రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. విద్యుత్ శక్తి పరంగా ఈరోజు ఒక అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్లో ఒక డిస్కామ్ను కొత్తగా తీసుకురావటం, ఎక్కడ కూడా రైతుకు సంబంధించి ఉచిత విద్యుత్తుకు సంబంధించి మా